రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న మున్సిపాలిటీ కాంపోస్ట్ యార్డులో చెత్తకు నిప్పుబడడంతో పెద్ద ఎత్తున పొగ అక్కడ వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరు అక్కడ ఉండలేకపోతున్నారు. దుర్వాసన భరించలేక స్థానికులు కొంతమంది ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న ఘటనలు కూడా అక్కడ కనిపించాయి. గత వారం రోజులుగా చెత్తకు నిప్పు పడిపోయి దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. జలుబు దగ్గులకు గురవుతున్నామని, దుర్వాసన భరించలేకుండా ఉన్నామని పలువురు బళ్ళారి రోడ్లోని శాంతినగర్ కాలనీకి చెందిన ప్రజలు సోమవారం సాయంత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ విలేకరులకు తెలియజేశారు. సంబంధిత అధికారులు నీటిని వదిలి చెత్తకు నిప్పును ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు స్పందించి చెత్త కాంపోస్ట్ యార్డును అక్కడి నుండి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దుర్వాసన భరించలేకుండా ఉన్నామని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతినగర్లోన రేపల్ పార్క్ దగ్గర ఇలా చెత్త వేసి అంతా అంటించినారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మహిళలు చాలామంది బాగలేక వర్క్ రావటం లేదు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. చెత్త 3 రోజుల కింద అంటుకొని చాలా ఇబ్బందిగా పడుతున్నాం సార్. దీనిపైన మీదే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జ్వరము చాలా వస్తున్నాయి, పొగ అంతా గార్మెంట్లోకి వస్తున్నది. దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇదంతా ఈ పొగ నుంచి గార్మెంట్లో మొత్తం అంతా వచ్చేస్తూ ఉంది. అట్లే గార్మెంట్లో వచ్చి పని చేయలేకపోతున్నారు ఆడవాళ్ళు. ఈ పొగని మేము పీల్చలేకపోతున్నాం సార్. అట్లే చిన్నపిల్లలు పీల్చే ఎట్లా ఉంటుందో తెలియదు. మాకే పీల్చడం కాదు, ఇక్కడ 1 గంట 2 గంటలు ఉండలేకపోతున్నాం. ఎవరైనా అందించి దీన్ని ఏమన్నా చూసుకుంటే బాగుంటుంది సార్.